సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. లాస్ట్ 2 డేస్ బ్యాక్ మన ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ విధించేటట్టు అవకాశం ఉంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో 2020 కరోనా టైం లాగా మళ్ళీ వచ్చింది. కాబట్టి 2026లో అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరిగింది పార్లమెంట్లో. దీన్ని బట్టి అందరికీ ఏంటంటే లాక్డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అలాగే మన ఇండియా మొత్తం లాక్డౌన్ అవుతుందా? ఏంటి అనేది చాలామంది ఒక టెన్షన్‌గా ఉన్నారు. నిజంగా అసలు ఇప్పుడు లాక్‌డౌన్ ఉందా? లేదా? ఏంటి? అనేది మనం డీటెయిల్‌గా ఆయన మాటల్లో చూసుకుంటే, ఇప్పుడు పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫలితంగా భారత్‌లో పెట్రోలు, డీజిలు, గ్యాస్ కొరత ఏర్పడింది అనేది ఆందోళనలు వస్తున్నాయి. దీనికి తోడు దేశవ్యాప్తంగా మళ్ళీ లాక్‌డౌన్ విధిస్తారంటే ఈ సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లాక్డౌన్ విధించే అవకాశం లేదు అని స్పందించింది. అలాగే పెట్రోలియం శాఖ కూడా ఎక్కడ కూడా ఈ పెట్రోలియం మనకి ఉత్పత్తులు తగ్గాయి అనేది ఏమి లేదు. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అందరూ కూడా అని చెప్తున్నారు. అయితే ఈయన చెప్పిన దానిలో మనం ఆలోచిస్తే లాస్ట్ టైం కూడా లాక్డౌన్ ముందు రోజు వరకు అర్ధరాత్రి సడన్‌గా ప్రకటించారు 2020లో. సో, అంటే వీళ్ళు ఇక్కడ మనకి ఇండైరెక్ట్‌గా హింట్ కూడా ఒక రకంగా సిట్యుయేషన్స్ వరస్ట్ అయిపోతే ఏం చేయలేని పరిస్థితుల్లో కనపడుతుంది. కాకపోతే మనం హైదరాబాద్‌లో లాస్ట్ 2 డేస్ నుంచి చూస్తే ఒక్కసారిగా వెల్లువెత్తిన జనాలు పెట్రోల్ బంక్‌లో స్టాక్ లేకపోవటం ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ప్రెజెంట్ పార్షియల్ లాక్‌డౌన్ ఇండైరెక్ట్‌గా ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ఇటు లక్కీగా ఏప్రిల్, మేలో స్కూళ్ళు, కాలేజీలు అన్నీ సెలవులు కాబట్టి ఇప్పుడిటు స్కూల్ బస్సులు అవి తిరిగే అవసరం లేదు. అంటే పెట్రోల్ గానీ, గ్యాస్ గానీ చాలా లిబరల్‌గా కాకుండా జాగ్రత్తగా వాడేటట్టు ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఆల్రెడీ గ్యాస్‌ని అలాగే చేశారు. ఇండస్ట్రియల్ గ్యాస్ యూసేజ్ అంతా కూడా ఆపటం వల్ల ఈ రెస్టారెంట్ల మీద విపరీతమైన ఎఫెక్ట్ పడింది. అలాగే ఇండియన్ డొమెస్టిక్ గ్యాసెస్ మాత్రమే ఇస్తున్నారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే అనవసరమైన వేస్టేజ్ అంతా కూడా ఆపేస్తున్నారు. అలాగే ఇప్పుడు పెట్రోల్ గూడా ఏం చెప్తున్నారు అంటే ఓన్లీ కొంతవరకు ఇప్పుడు నెక్స్ట్ ఒక 2, 3 డేస్ తర్వాత ఏం జరగచ్చు అంటే లిమిటెడ్ పెట్రోల్ అనేది ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఎందుకంటే ఫిలిప్పైన్స్ గానీ, ఈ కంట్రీస్‌లో ఇప్పుడు శ్రీలంక గానీ, పాకిస్తాన్ గానీ పెట్రోల్ లేక ఈ కాలేజీలు, స్కూల్లు అన్నీ మూసేసి ప్రభుత్వాలు కూడా 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అలాగే ఇండియాలో కూడా అలాగే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇండియాలో ఇదంతా కూడా అనుభవించాం కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ దీన్ని పార్షియల్ లాక్‌డౌన్ అని అనొచ్చు. అదైతే వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఐటీ కంపెనీస్‌లో చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్‌లోనే 7,00,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారనుకోండి, చాలా వరకు పెట్రోల్ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అలాగే మేజర్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా ప్రైవేట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సో, మేజర్‌గా ఏమవుతున్నాయంటే బయటికెళ్ళే అవకాశాలు తగ్గించడం వల్ల ఈ ట్రాన్స్‌పోర్ట్ కాస్ట్‌లు అన్నీ కూడా తగ్గించడం అనేది జరిగే అవకాశాలున్నాయి. దానివల్ల ఏమవుద్దంటే పార్షియల్ లాక్‌డౌన్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, పార్షియల్ లాక్‌డౌన్ వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఎమర్జెన్సీ సర్వీసెస్, గూడ్స్‌కి ట్రాన్స్‌పోర్ట్ గానీ వీటికి ఎళ్తుంది. అయితే కొంత ఇన్‌ఫ్లేషన్ అయితే పెరిగే అవకాశాలున్నాయి. ఎప్పుడైతే ఇప్పుడు క్రూడ్ అయితే ఇంటర్నేషనల్‌గా పెరిగింది. ఇండియాలో ఇంకా పెరగలేదు రేటు. కానీ క్రూడ్ ఇంటర్నేషనల్‌గా $100కి వచ్చింది. $60 నుంచి $100కి వచ్చింది కాబట్టి యాక్చువల్‌గా టెన్షన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ క్రూడ్ కంపెనీస్ ఎప్పుడైతే ఆయిల్ కంపెనీస్ పెంచుతాయో ఎనీ టైమ్ పెంచొచ్చు. అట్ ద సేమ్ టైమ్ రూపీ వీక్ అయిపోయింది. ₹95కి వచ్చేసింది. అంటే ఇక్కడ గవర్నమెంట్ చేతుల్లో ఏవైతే బాణాలున్నాయో అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వచ్చేస్తుంది. సో, ఇంపోర్ట్ తగ్గించుకోవాలి. ఇంపోర్ట్ తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైము ఈ యొక్క యూసేజ్ తగ్గించాలి. డిమాండ్ తగ్గించాలి. రేటు పెంచకుండా. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్‌కి ముందున్నదేంటంటే 5 స్టేట్స్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆచితూచి అడుగేస్తుంది. మెయిన్ ఎలక్షన్స్ వచ్చి ఇప్పుడు తమిళనాడులో ఉంది, వెస్ట్ బెంగాల్‌లో ఉంది, కేరళ ఉంది, పుదుచ్చేరి ఉంది, పాండిచ్చేరి ఉంది. కాబట్టి 5 అస్సాంలో ఉంది.
కాబట్టి ఈ 5 ఎలక్షన్స్ చాలా టాప్ కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఎటువంటి ప్రజలకి కోపం వచ్చే పనులు చేయకుండా జాగ్రత్తగా చేస్తున్నారు. ఒక్కసారి గనక ఇవి అయిపోయి రిజల్ట్ వస్తే మాత్రం ఎక్కడైతే కరెంట్ అకౌంట్ గ్యాప్ ఉందో అదంతా కూడా ప్రజల మీదకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇది కామన్. ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద వేస్తున్నారు. సో, వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. సో, కాబట్టి ఏంటంటే ఒక 1 మంత్ వరకు కొంత మనకి బెనిఫిట్ ఉండొచ్చు. తర్వాత ఇంకా యుద్ధం సివియర్ అయిన కొద్దీ ఇక్కడ యాక్షన్స్ ఆటోమేటిక్‌గా జరుగుతుంటాయి. ఎందుకంటే ఆ కాన్సిక్వెన్సెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో, గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మన ఇండియా మొత్తం డిపెండ్ అయింది ఓన్లీ ఎనర్జీ సెక్టర్ మీద. అయితే దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి బాగా డిమాండ్ పెరిగి చాలామంది ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా ఒక కష్టం వల్ల ఒక ప్రాబ్లము ఒక కొత్త సొల్యూషన్‌కి ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. యాక్చువల్‌గా మనం 2030లో ఎలక్ట్రికల్ వెహికల్ కన్వర్షన్ అవ్వాలి. అట్‌లీస్ట్ 50-60% అవ్వాలని ఎక్స్‌పెక్ట్ చేసాం. అది మేబీ ఈ 2026లోనే చాలా వరకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎలక్ట్రికల్ వెహికల్ గనక మన దగ్గర ఉంటే ఎంత లాభమో అర్థం చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆప్షన్స్ మన దగ్గర ఉన్నవి ఏంటంటే ట్రై టు బై ఎలక్ట్రికల్ వెహికల్స్ బై చేసుకోవటం వల్ల మన యొక్క అటు గ్రోత్ గాని ఇండియాకి మనం ఏదైనా ఫేవర్ చేయాలి అనుకుంటే మనం ఈ క్రూడ్ ఆయిల్ స్టాప్ చేసేసి మనం ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ సోర్సెస్ చూసుకోవటం అనేది ఇండియాకి మనం ఒక బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం ఎలక్ట్రికల్ వెహికల్స్‌ని వాడటం ద్వారా చాలా వరకు మనం ఈ పెట్రోల్‌ని తగ్గించుకొని మనము హ్యాపీగా ఉండొచ్చు. అలాగే జీరో మెయింటెనెన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనం కంట్రీకి కూడా హెల్ప్ చేసినట్టు అవుద్దని నా పర్సనల్ ఒపీనియన్. థాంక్ యూ అండి. నమస్తే.